ఆంధ్రప్రదేశ్ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. మన భూముల్ని పంట పొలాల్ని లాక్కోవటానికి కొంతమంది వ్యక్తులు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఆ రోజు ఏ విధంగా అబద్ధపు ప్రచారాలు చేసిందో మీరు అందరూ చూశారు. అండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంఆర్ఓని తీసేశాడు, కలెక్టర్ని తీసేసుకున్నాడు, ఆయన మనుషులు పెట్టుకున్నాడు. మీ ఆస్తి మీ జుట్టు ఆయన పట్టుకొని లేయమంటే లేయాలా, కూర్చోమంటే కూర్చోవాలా. దానిలో అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం అప్పుడు వైసీపీ గవర్నమెంటు మీ భూముల్ని స్వాధీనం చేసుకుంటుందని, మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వాళ్ళ దగ్గరే పెట్టుకుంటుందని, మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా చేస్తుందని విషపు ప్రచారం చేసి జనాల్ని నమ్మించి ఏ విధంగా అధికారంలోకి వచ్చారో మీరందరూ చూశారు. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నిజంగా తీసుకొచ్చింది నీతి ఆయోగ్ అనే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాన్ని మన రాష్ట్రంలోనే ఇంప్లిమెంట్ చేశారు. ఆ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళ భూమికి వాళ్ళ హక్కు కల్పిస్తూ ఒక టైటిల్ రిజిస్టర్లో వాటిని ఎంట్రీ చేయటం జరుగుతుంది. దానివల్ల ఎవరు కూడా ఎవరి భూముల్ని ఆక్రమించకుండా, వాటి మీద రాబందుల్లాగా పడకుండా ఆ రోజు ప్రభుత్వం ప్రజలందరికీ రక్షణ కల్పించే విధంగా ప్రయత్నించింది. దానిని ఏ విధంగా బూటకు ప్రచారాలు చేశారో మీరు అందరూ చేశారు. ఆ రోజు ఆ యాక్ట్లో ప్రతి ఒక్క హక్కు కూడా అధికారికి ఉన్నా సరే మీ భూముల్ని లాక్కుంటున్నారు, పట్టా బుక్కుల మీద వాళ్ళ బొమ్మలు వేసుకుంటున్నారు అని చెప్పి విషపు ప్రచారాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టారు. కానీ ఈరోజు నిజంగా ఏం చేయబోతున్నారో తెలిస్తే ప్రజలందరూ అవాక్ అవుతారు. ఏదైతే ఆ రోజు అధికారుల చేతిలో ఉన్నా కానీ ఇలా అన్నారో, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ అధికారాల్ని మొత్తం ధారాదత్తం చేస్తుంది. ఎందుకంటే జీవో నెంబర్ 396 తీసుకొచ్చి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎక్సెప్ట్ 2 డిస్ట్రిక్ట్లో తప్పితే 26 డిస్ట్రిక్టుల్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను తీసుకొచ్చి వాటినే సబ్ రిజిస్టర్ ఆఫీసులుగా పనిచేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానిలో పిపిపి మోడల్లో ఆ కేంద్రాల్లో పనిచేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్ హక్కులు మొత్తం కూడా ప్రైవేటు పరం చేసి మీ భూముల్ని మీకు ఇష్టం లేకపోయినా కానీ పరులకి అంటగట్టడానికి జరిగేటటువంటి ఒక మొత్తం కార్యక్రమం చాలా పకడ్బందీగా చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు అద్దంకిలో ఉన్న భూముల్ని అనకాపల్లిలో రిజిస్ట్రేషన్ చేయొచ్చు, అనకాపల్లిలో ఉన్న భూముల్ని తీసుకువచ్చి చిత్తూరులో రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఆ విధంగా తీసుకొచ్చి మీ భూములకి మీతో ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది ఈ కూటమి ప్రభుత్వం. ఏదైతే ప్రైవేట్ పరం చేసి మీకు సంబంధం లేకుండానే లేదా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ప్రయోజనం చేకూర్చేలాగా చేసినటువంటి ఈ జీవోని వెంటనే నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు దాదాపు స్టాంపుల మీద పనిచేసే స్టాంపు రైటర్స్ కానివ్వండి, డాక్యుమెంట్ రైటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ రాష్ట్రం మొత్తం మీద 1,50,000 మంది దీని మీద బ్రతికు జీవిస్తున్నారు. వారితో పాటు ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్ దగ్గర దాదాపు 4 నుంచి 5 కుటుంబాల వారు డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి ప్రయోజనం పొందుతూ వాళ్ళ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రభుత్వం నట్టేట ఉంచబోతుంది. ఏదైతే ఆ జీవో నెంబర్ 396కి అగెనిస్ట్గా డాక్యుమెంటరీ అందరూ పెన్ డౌన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారో దానికి 100% నేను సపోర్ట్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఏదైతే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అంటున్నారో వాటన్నిటిలో కూడా తక్షణమే ప్రభుత్వం నిలుపుదల చేసి ప్రజల ఆస్తుల్ని కాపాడాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. డేటా ఎంట్రీలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళని ఏ విధంగా లబ్ధి చేకూర్చబోతున్నారో డెఫినెట్గా మీరు అందరూ చూడబోతున్నారు.
ఒక్క ప్రైవేటు భూములే కాదు, ప్రభుత్వ ఆస్తులను కూడా లూటీ చేసి ఆల్రెడీ చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కటి డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ తో సహా మీ ముందుకు వస్తాను. కుంట భూముల్ని కూడా అధికారుల్ని అడ్డు పెట్టుకొని కన్వర్షన్ చేసి ప్రైవేటు వ్యక్తులకి ఏ విధంగా అన్యాక్రాంతం చేయబోతున్నారో కూడా ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకు సాక్ష్యాధారాలతో తీసుకొస్తాను. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ఆ జీవోని రద్దు చేయాలి. ప్రజలకు నష్టం కలిగించే విధంగా చేయబోతున్నటువంటి మీ పనుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం.